విద్యార్థులందరికీ మా తరపున హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం. మనం ధరించిన సాంప్రదాయ దుస్తులు, మన వేషధారణ, మన భాష, మన పద్ధతులు అన్నీ మన సాంప్రదాయాన్ని, మన వంశం నుండి మనకు వచ్చిన వాటిని ఉట్టిపడేలా చేస్తున్నాయి. మన మూలాలను మర్చిపోకూడదని ఈ వేదిక ద్వారా అందరికీ తెలియజేయాలని ఈ కార్యక్రమాన్ని అనుసంధానం ఎక్కడెక్కడో వచ్చి మనం ఇంత మనమందరము ఇక్కడ కలిసాము. ఈ అనుసంధానమే మన ఐక్యతకి. ముఖ్య అతిథుల వారిని సాగరంగా స్వాగతిద్దాం. అందరూ తమ కరతాళ ధ్వనులతో వారిని స్టేజ్ పైకి ఆహ్వానిద్దాం. ముందుగా ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్ కృష్ణమోహన్ గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నారు. గారిని మనం వేదికపైకి ఆహ్వానిద్దాం. శ్రీమతి సుచరిత రెడ్డి గారిని కూడా అంతే సాధారణ వేదికపైకి ఆహ్వానిద్దాం. శ్రీమతి సుచరిత రెడ్డి గారికి బొకే ఇవ్వడానికి కోరుతున్నాను. ప్రొద్దుటూరి సురేందర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఇంకా వారి సతీమణితో ప్రొద్దుటూరి సుచరిత రెడ్డి గారితో పాటు ఇక్కడికి రావడం అనేది మాకు చాలా అందరించారు. ఒక ఎమ్మెల్యే గారి ఇంటికి వెళ్తున్న భయం అనేది మాలో లేకుండా సత్యాయంగా మాతో మాట్లాడి మమ్మల్ని చదువు పట్ల ఆసక్తిగా ఉండమని, శ్రద్ధగా ఉండమని చాలా ఎంకరేజింగ్గా మాట్లాడారు. చాలా సంవత్సరాల నుండి ప్రజాసేవలో ఉంటూ అన్నింటిలో సాంప్రదాయబద్ధమైన వేడుకలో ఆ జంటని మనం చూడడం అనేది చాలా అదృష్టం మనకి. సో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నిజామాబాద్ తరఫున సార్ ధన్యవాదాలు. మీరు ఇక్కడికి రావడం అనేది మాకైతే చాలా సంతోషాన్ని ఇచ్చే విషయము. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ సభను ముందుకు తీసుకెళ్ళడానికి, దీని గురించి మాట్లాడడానికి ఇప్పుడు డాక్టర్ జరగం తిరుపతిరావు సార్ గారిని స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాను. సభ్యులు, మన కాలేజ్ అందరికీ ఒక పితృ సమానులు శ్రీ ప్రొద్దుటూరి సుదేశర్ రెడ్డి సార్ గారికి, వారి సతీమణి శ్రీమతి సుచరిత రెడ్డి మేడం గారికి, అదేవిధంగా మన ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్ కృష్ణమోహన్ సార్ గారికి, మన సూపరింటెండెంట్ శ్రీనివాస్ సార్ గారికి, రైతు సంక్షేమ కమిటీ మెంబర్ శ్రీ గడుగు గంగాధర్ గారికి, తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ యూనియన్ చైర్మన్ వారు త్వరలోనే రాబోతున్నారు, తెలంగాణ ఉర్దూ అకాడమీ చైర్మన్ శ్రీ తాహిర్ అమ్దాన్ గారికి, అదేవిధంగా నిజామాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీ అంతరెడ్డి రాజారెడ్డి గారికి, అదేవిధంగా శ్రీ పులి శ్రీనివాస్ గారికి, కిషోర్ గారికి, శ్రీమతి కవితారెడ్డి గారికి, ఈ సమావేశానికి విచ్చేసిన అందరి ప్రముఖులకు, అదేవిధంగా మన ఫ్యాకల్టీ బృందానికి, అదేవిధంగా మన విద్యార్థులందరికీ కూడా
మన శ్రీ రజనీకాంత్ గారికి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ మన విద్యార్థులందరికీ అదేవిధంగా కొత్తగా వచ్చినటువంటి మన ఆఫీస్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో, మన ఫ్యాకల్టీ కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, శ్రీ సుదర్శన్ రెడ్డి సార్ ఈ మెడికల్ కాలేజీకి చాలా ప్రత్యేకత అనుబంధం ఉంది వారికి. సార్ అప్పుడు ఇక్కడ మెడికల్ కాలేజీ రావడానికి కేవలం అప్పుడు మనకు ఉస్మానియా గాంధీ కాకతీయ మెడికల్ కాలేజీలు ఉండే, నిజామాబాద్లో కూడా ఒక మెడికల్ కాలేజీ తేవాలనే ఉద్దేశంతో సార్ ప్రత్యేకంగా ఎన్నోసార్లు ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. అక్కడ కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడడం కావచ్చు, ఎన్ఎంసీతో మాట్లాడడం కానీ ప్రత్యేకంగా చాలాసార్లు అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్న అధికారులు ఒకసారి సార్ ఎన్నిసార్లు వస్తున్నారని చెప్పి, సార్ ఇది మీ ప్రైవేట్ కాలేజ్ ఏమైనా పెడుతున్నారా అని అడిగారట సార్ని. ఇది ప్రైవేట్ కాలేజ్ కాదు నాయనా, నా జిల్లాలో ఉన్నటువంటి పేద ప్రజల కోసము ఒక ధర్మాసుపత్రి, అది మెడికల్ కాలేజీ అనుబంధ ఆసుపత్రి తేవాలని నేను అందుకోసం వస్తున్నానంటే వాళ్ళందరూ నిజంగా షాక్ అయ్యారట. అంటే సార్ పేరులోనే ఇప్పుడు సుదర్శన్ రెడ్డి సార్ అంటేనే, అవును వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండే సారు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న సమయంలో అప్పుడు ఆనాటి రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఉన్న సమయంలో ఈ కాలేజీ అదేవిధంగా ఇటుక పేరుస్తుంటే అక్కడ ఇంటి దగ్గర నుండి ప్రతిరోజు చూసుకుంటాం. అలానే మన ఇక్కడ జనరల్ హాస్పిటల్ 7 అంతస్తుల మేడ కడుతున్నప్పుడు కూడా అదేవిధంగా ప్రత్యేకంగా తన సొంత ఇల్లు కట్టుకుంటున్నట్టుగా అంత చాలా చక్కగా ప్రతిరోజు అక్కడ వచ్చి ఉండి కుర్చేసుకొని చూస్తూ అలా ఆ బిల్డింగ్ అనేది చాలా చక్కగా వచ్చేలా సార్ ఇక్కడ తీసుకొచ్చారంటే ఎంత విజన్ ఉంటే ఇన్ని సంవత్సరాలు, ఒక దశాబ్దం తర్వాత ఇన్ని బ్రాంచులు, ఇన్ని పీజీ సీట్లు, ఇంతమంది విద్యార్థులు, దానికంటే ముఖ్యంగా ఎంతో మంది పేషెంట్లకు ఇక్కడ న్యాయం జరుగుతుందని అంటే వారి యొక్క విజన్ అనేది మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. చాలా చోట్ల ఎందరో మంది పొలిటీషియన్స్ ఉంటారు, చాలా మందిలో రకరకాల అభిప్రాయాలు ఉంటాయి. ఒక స్వాతంత్రోద్యమ సమయంలో ఒక నెహ్రూ గారు, ఒక గాంధీజీ గారు అలాంటి లీడర్లను మనం చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం. అంతటి స్థాయిలో ఒక గొప్ప స్థాయి లీడరు, నా జిల్లా బాగుండాలి, నా జిల్లాలో అధికారులు మంచిగా ఉండాలి, ప్రతి వైద్య సంస్థ కానీ అదేవిధంగా ప్రతి ప్రభుత్వ సంస్థ చాలా చక్కగా ఉండాలని దగ్గరగా ఉండి రివ్యూ చేస్తూ చాలా చక్కగా ముందుకు తీసుకెళ్లే ఒక గొప్ప నాయకులు, ఆనాటి కాలం నాయకులు మనం లైవ్ గా నిదర్శనంగా మన కళ్ళ ముందు నిదర్శనం అంటేనే అది శ్రీ సుదర్శన్ రెడ్డి సార్. ఎందుకంటే దీంట్లో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. మనం చెప్పిన దాంట్లో ఒక ఎంప్లాయీ ఎవరైనా సరే హానెస్ట్ గా ఉన్నారనంటే అతనికి ఏ ఇబ్బందులు వచ్చినా సార్ వాళ్ళ మీద ఈగ కూడా వాడకుండా చూసుకుంటారనమాట. ఎవరైనా ఎంప్లాయీ కరప్ట్ ఉన్నారంటే మాత్రం తీసి ఇక్కడ నుంచి ఎక్కడికైనా పారేసే అవకాశం ఉంటుంది. సో హానెస్ట్ గా పనిచేసే ఆఫీసర్స్ కి సారు అండదండలు ఎప్పుడు ఉంటాయి. నిజంగా అలాంటి సారు మనకి ఇక్కడ మన జిల్లాలో ఉండి అదేవిధంగా మనకు ఇంత చక్కని మెడికల్ కాలేజ్ తీసుకొస్తే ఇంతమంది మన తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా పక్కనున్న ఆంధ్రప్రదేశ్ నుంచి కావచ్చు, రాజస్థాన్ నుంచి కావచ్చు, అదేవిధంగా ఇతర రాష్ట్రాలన్నిటి నుంచి, కేరళ నుంచి, ఎన్నో రాష్ట్రాల నుంచి విద్యార్థులు వచ్చి ఇక్కడ చదువుకుంటున్నారు. అందులో ఇంకొక గొప్పతనం ఏంటంటే ఎవరైనా ఈ మధ్యలో ఎంబీబీఎస్ సీట్ వస్తే ఫస్ట్ ఉస్మానియా గాంధీ కాకతీయ తర్వాత అన్ని కాలేజీలను కూడా వదిలేసి మన కాలేజీని ఆప్ట్ చేస్తున్నారు. రాష్ట్రంలో 4 మందరు ఎప్పటికప్పుడు ఇంతకుముందు సనా చెప్పినట్టుగా ఎప్పుడైనా మనం సార్లు మేము వెళ్ళి కలిసినా సరే, విద్యార్థులు వెళ్ళి కలిసినా సరే, హాస్టల్ ఎలా ఉంది, పిల్లలు బాగున్నారా, బాగా తింటున్నారా, బాగా చదువుతున్నారా, ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు, వస్తున్నారా, పేద పేషెంట్లకు న్యాయం జరుగుతుందా లేదా, ఇలాంటివే తప్ప ఎప్పుడు కూడా వేరే విషయాలు ఏవి కూడా మాట్లాడరు. ఎప్పుడు మన మెడికల్ కాలేజ్ ఇంకా బాగవాలి, హాస్పిటల్ ఇంకా బాగవాలి, ఇంకా వృద్ధిలోకి రావాలి. సో ఇంతటి మంచి లీడర్ మనకు రావడం, మేడం మీకు కూడా ఈ వేదిక మీద నుంచి, ఎందుకంటే మేము ఇంటికి వచ్చినప్పుడు ఎప్పుడు మిమ్మల్ని చూసే భాగ్యం కలగలేదు. ఇలా మీ దంపతులు ఇద్దరిని ఇంత కన్నుల పండుగ మా అందరి ముందు చూడడం అనేది నిజంగా మన కరదాల ప్రజలతో ఇంత చక్కని దంపతులు నిజంగా చాలా సంతోషం మేడం. నిజంగా మీరు సార్ మాకు తండ్రితో సమానం అయితే మీరు మా ఈ మెడికల్ కాలేజీకి మీరు మాకు తల్లితో సమానం. మా తల్లిదండ్రులు ఇద్దరు ఈరోజు
కాలేజీకి వచ్చి ఇంత కన్నుల పండుగగా మా ట్రెడిషనల్ లేని సంస్కృతి సంప్రదాయాలను ఇంత చక్కగా చేసినందుకు ధన్యవాదాలు. అదేవిధంగా వేదిక పైన ఉన్న వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాము. థ్యాంక్ యూ. మన శాసనసభ్యులు ఎక్స్ మినిస్టర్ మన సుదర్శన్ రెడ్డి గారికి మరియు సుచేత మేడం గారికి మరియు ప్రిన్సిపాల్ గారికి మన తిరుపతిరావు గారు ఆయన మనసులోని మాటలు చెప్పారు. నేను కూడా జిల్లా వ్యక్తిగా సుదర్శన్ రెడ్డి సారు ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ కానీ డాక్టర్లు కానీ వివిధ జిల్లాల నుంచి మన రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రాల నుంచి కూడా స్టూడెంట్స్ వస్తారు కాబట్టి ఈ కాలేజీ ఎలా వచ్చింది, మీరు వాళ్ళ చదువుకోవడానికి కారకులు ఏంటి, మన డాక్టర్లు కానీ ఎంతోమంది ఎంప్లాయీస్ కానీ ఇవాళ నిజామాబాద్లో ప్రతి వీధిలో వైట్ కోట్ కనపడుతుందంటే స్టూడెంట్స్ రూపంలో అది మన సుదర్శన్ రెడ్డి సారు కృషి. ఎందుకంటే జిల్లాలో అన్నీ ఉన్నాయి, మెడికల్ కాలేజీ లేదు. కానీ ఆ లేని లోటుని 50 సంవత్సరాల క్రితం ఎటువంటి పరిస్థితుల్లో మెడికల్ కాలేజీ రావాలి నిజామాబాద్కి అని అప్పటి నాయకులు ప్రయత్నించి ఎంతో ఫండ్స్ను కూడా జమ చేసి ఫెయిల్ అయ్యారు, ప్రాజెక్టు క్లిక్ అవ్వాలి. కానీ మన సుదర్శన్ రెడ్డి గారు సారు మన 60 ఏళ్ల నుంచి మెడికల్ కాలేజీ, గవర్నమెంట్ మెడికల్ కాలేజీ రావాలి అనేది ఎంతో ప్రయత్నించి ఇవాళ మీరు చదువుకోవడానికి, ఎంతోమంది డాక్టర్లుగా చేయటానికి, మళ్ళా ఎంతోమంది ఉద్యోగస్తులుగా ఉండటానికి నిజామాబాద్లో డాక్టర్లు స్టూడెంట్స్ రూపంలో కనపడుతున్నారు అంటే దానికి మన సుదర్శన్ రెడ్డి సారు స్వయం కృషి, కర్త కర్మ క్రియ. ఎన్నో సమస్యలు, ఎందుకంటే నిజామాబాద్ ఎడ్యుకేషన్ సెక్టార్ నుంచి వ్యక్తిగా నాకు చెప్పాలనిపించింది. ఆయన కృషి నిజామాబాద్లో ఉండేవాళ్ళందరూ అప్పుడు మెడికల్ కాలేజీ కట్టేటప్పుడు కానీ దానికి పర్మిషన్ తీసుకురావడం కొరకు కానీ ఆ ప్రయత్నాలు చాలా చెప్పలేనటువంటివి. కానీ ఇప్పటి ఉద్యోగస్తులకు కానీ స్టూడెంట్స్కి కానీ కొంతమంది తెలియదు కనుక ఒక చాటి విద్యారంగం నుంచి ఉన్నటువంటి వ్యక్తిగా 100% సార్ యొక్క కర్త కర్మ క్రియ ఒక్కటై చేసి ఇవాళ ఎన్నో కాలేజీలు సారు ప్రత్యక్షంగా పర్యవేక్షించి మన జిల్లాలో కాలేజీ కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో కన్స్ట్రక్షన్ చేస్తే బాగుండని మన ఇండియాలో నెంబర్ 1 బెల్గాం మెడికల్ కాలేజీకి కానీ లేకపోతే ఎంతోమంది విద్యావేత్తలను కానీ మన నెల్లూరు మెడికల్ కాలేజీ నారాయణ గారిని కానీ ఎన్నోసార్లు పిలిపించి ఇంకా సాంకేతిక అభివృద్ధి ఎలా అయితే ఎలా ఉంటుంది, ప్రజలకు ఎలా లాభం జరుగుతుంది, ముఖ్యంగా పేద ప్రజలకు ఎలా లాభం జరుగుతుంది. ఇప్పుడు మన ఈవెన్ బోధన్ నుంచి, ఆర్మూర్ నుంచి, భీమగల్ నుంచి కూడా మన జిల్లా మండలాల నుంచి వచ్చినా కూడా అందుబాటులో మెడికల్ కాలేజీ ఎక్కడైతే బాగుంటుంది అని చెప్పేసి ఎంతో ఆలోచించి ఎన్నో సమస్యలు ఎదుర్కొని చాలామంది అప్పుడు ఊరు బయట పెట్టండి, ఓ 20 కిలోమీటర్స్ దూరంలో పెట్టండి అంటే లేదు రైల్వే స్టేషన్కి బస్ స్టాండ్కి దగ్గరలో ఉండాలని, పేద ప్రజలకి ముఖ్యంగా బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ దిగంగలోనే పక్కనే కాలేజీ ఉండాలని, మన భారతదేశంలో రోడ్డుకు ఒకవైపున మెడికల్ కాలేజ్ ఒకవైపున హాస్పిటల్ రావటం అనేది చరిత్రలో లేదు. కానీ ఎంత కష్టమైనా పర్లేదు, కష్టాలు ఫేస్ అవుదాము, ఎన్ని సమస్యలైనా పర్లేదు, నిజామాబాద్ జిల్లా ప్రజలకు అందించాలి అనే ఉద్దేశంతో ఎంతో స్వయం కృషితోటి ఆ రోజు నిజామాబాద్ జిల్లా ప్రజలకు ప్రతి ఒక్కరికి తెలుసు. ఇందాక మన తిరుపతిరావు గారు చెప్పినట్టు సారే సొంత బిల్డింగ్ లాగా దగ్గరుండి కట్టించి ఇంకా సాంకేతిక నైపుణ్యం ఇంకా జోడించి ఇంకా ప్రజలకి మంచి సౌకర్యాలు అందించాలని చెప్పేసి చాలా మంది ఆ రోజుల్లో ఆశ్చర్యపోయారు. ఎవరో కాదు, మన ఇండియన్ మెడికల్ ఇన్స్పెక్షన్ కమిటీ చైర్మన్ ఏవి సుదర్శన్ రెడ్డి సార్
మీరు ఏంది ఇన్నిసార్లు వస్తున్నారు, రోజులు టైం పాస్ చేస్తున్నారు, ఇక్కడ ఎటువంటి పరిస్థితుల్లో పర్మిషన్ కావాలి ఏంటి, మీ సొంతంగా ఎన్ని కాలేజీలు పెడుతున్నారు, సొంత కాలేజీ పెడుతున్నారా అంటే లేదండి గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ఏంటి అంటే ఆయన చైర్మన్ గారు ఆశ్చర్యపోవటం అయింది. ఒక గవర్నమెంట్ కాలేజీకి ఇంత ప్రయత్నాలు చేస్తారా మినిస్టర్స్? అప్పుడు మెడికల్ మినిస్టర్గా మన అదృష్టం, మెడికల్ మినిస్టర్గా కంబైన్డ్ స్టేట్లో ఉన్నారు. ఇవాళ విద్యార్థులకు కానీ ఇక్కడ ఉద్యోగం చేసే వాళ్ళకి కానీ లేకపోతే డాక్టర్స్ కానీ ఈ చిన్న విషయం తెలియాలి. ఎందుకంటే ఇది 60 సంవత్సరాల నుంచి నెరవేరినటువంటి కోరిక. సుదర్శన్ రెడ్డి సార్ పట్టుబట్టి నిజామాబాద్ ప్రజలకు అందుబాటులో ఉండాలని రోడ్డు కాదన్నా కాలేజీ ఏదన్నా మెడికల్ హాస్పిటల్ 300 బెడ్ హాస్పిటల్ను కూడా సద్వినియోగం చేసి ఎక్కడ వేస్ట్ అవ్వకుండా సొంతగా ఇల్లు ఎలా అయితే కట్టుకుంటామో అలా దగ్గరుండి సార్ ఎన్నోసార్లు చేయవేసుకుని కూర్చొని కట్టిస్తే అప్పుడు నిజామాబాద్ జిల్లా ప్రజలు ఆశ్చర్యపోయారు. అది ఇప్పుడు వచ్చినటువంటి స్టూడెంట్స్ తెలియదు కాబట్టి నేను సాటి వ్యక్తిగా నేను చూశాను కనుక అప్పటి సార్ కష్టపడితేనే ఇవాళ మీకు ఇవాళ సీట్లు వచ్చినాయి. ఎంతోమంది పీజీ స్టూడెంట్స్ ఇవాళ ఎంతో సార్ ఉద్దేశం కూడా ఇంకా దీన్ని మీ అందరి సహకారంతో మన జిల్లాలో ఒక మంచి కాలేజీగా తయారు చేయాలని చెప్పేసి ఇవాళ మనం రిజల్ట్ పోల్చుకున్నా కూడా రిజల్ట్ విషయం అంటే మన సార్ విషయంలో ఒకటి చెప్పాలా. ఏ కాలేజీ కన్నా అది ప్రైవేట్ కాలేజా, పాలిటెక్నిక్ కాలేజా, ఐటీఐ కాలేజా, మెడికలా, డిగ్రీయా అని చూడరు. మీ పిల్లలు ఎలా చెప్తున్నారు, చదువు బాగా చెప్తున్నారా, రిజల్ట్ బాగా వస్తుందా, వాళ్ళకి ప్రాక్టికల్గా వర్క్షాప్స్ డెవలప్ చేస్తున్నారా, అనేక ఏ రాష్ట్రం వెళ్ళినా కూడా సార్ ఇది ఒకవైపున ఆలోచిస్తూ ఉంటారు. నేను దగ్గరగా ప్రత్యక్ష సాక్షిని. అన్నీ వదిలిపెట్టేసి గంటలు చర్చిస్తారు. మన పాలిటెక్నిక్ విద్యార్థులకి ఎలా ప్రాక్టికల్ డెవలప్ చేయాలి, ఎలా టెక్నికల్ డెవలప్ చేయాలి, చదువుతో పాటు టెక్నికల్ డెవలప్ అవ్వాలి. ఇవాళ పాలిటెక్నిక్ కాలేజీ ఉందంటే సారు ఎంత బిజీగా ఉన్నా కూడా స్టాఫ్ తోటి మీటింగ్ పెడతారు. ఐటీఐ కాలేజీలు మీటింగ్ పెడతారు. ఇవాళ మనకి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ 3 సార్ దగ్గరుండి శాంక్షన్ చేయించారు. 20 మోడల్ స్కూల్స్ శాంక్షన్ చేయించారు. సెంట్రల్ కేంద్రీయ విద్యాలయం రావటం చాలా కష్టం. అట్లాంటిది బోధనకి పట్టుబట్టి మరీ తెప్పించారు. అంటే ఈ 1 yearలో జరిగినటువంటి సంఘటనలు ఎక్కడికన్నా సారు ఎంత బిజీగానే ఉన్నాయి. పిల్లలు టెక్నికల్గా డెవలప్ అవ్వాలి, ప్రత్యేకంగా గవర్నమెంట్ పిల్లలు బాగా డెవలప్ అవ్వాలి. ప్రైవేట్ వాళ్ళు అంటే ఎక్కడెక్కడికో పోయి చదువుకుంటారు, పేద పిల్లలకు అందుబాటులో ఉండాలి అని చెప్పేసి గంటలు డిస్కస్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ ఈ మెడికల్ కాలేజీ ఇంత సక్రంగా మీరందరూ ఇంత ఆనందోత్సవాలతో జరుపుకుంటున్నారంటే కర్త కర్మ క్రియ మన సుదర్శన్ రెడ్డి గారికి, ఆ విధంగా మన ప్రజలకు సేవ చేయడానికి సహకరించినటువంటి సుచరిత మేడం గారికి కూడా పాత్ర ఉన్నది. ఎందుకంటే సార్ 24 hours సర్వీస్ ఇస్తున్నారంటే భార్య పాత్ర చాలా ఉంటుంది. ఇద్దరికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనం ఇవాళ ఇండియా చైర్మన్నే ఆశ్చర్యపోయారు. అదే గవర్నమెంట్ కాలేజీకి ఇంతగా ప్రయత్నిస్తారా, ఇంత ఇదా? ఎందుకంటే ఎన్నో సమస్యలు మన ఇండియాలో రోడ్డుకు అటువైపున కాలేజీ ఇటువైపున హాస్పిటల్ ఇంత మట్టికి వచ్చిన సందర్భాలు లేవు. కానీ దాన్ని సాధించారు. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడారు, కమిటీతో మాట్లాడారు, సొంత ఇంటి ఇన్స్టిట్యూషన్ లాగా తీసుకురాబట్టే ఇవాళ మీరందరూ ఇంత ఆనందోత్సవాలతో జరుపుకుంటున్నారు ఈ కార్యక్రమాన్ని. అటువంటి సుదర్శన్ రెడ్డి గారికి, సుచరిత మేడం గారికి దేవుడు చల్లగా చూడాలని, ఇంకా ప్రజాసేవ చేయాలని, ఎంతోమంది విద్యార్థులని ఇవాళ మనం ఎన్నో సంవత్సరాలు ఉస్మానియా గాంధీ మెడికల్ కాలేజీ కన్నా కూడా మన నిజామాబాద్ మెడికల్ కాలేజీ పర్సంటేజ్, పాస్ పర్సంటేజ్ కానీ, ఉత్తీర్ణత కానీ, క్వాలిటీ డెవలప్మెంట్ కానీ ఎక్కువ ఉన్నది. దాంట్లో సుదర్శన్ రెడ్డి సార్ పాత్ర పరోక్షంగా ఉన్నది. డాక్టర్లకు కానీ, ఉద్యోగస్తులకు కానీ, ప్రొఫెసర్స్కి కానీ పిల్లలు ఎలా చెప్తున్నారు, మీరు పిల్లలకు ఎలా చదువు చెప్తున్నారు, రిజల్ట్ ఎలా వస్తుంది అని సార్ వెనకబడబట్టే ఇవాళ ఎన్నో సంవత్సరాల హిస్టరీ ఉన్నటువంటి గాంధీ
ఉస్మానియా మెడికల్ కాలేజీ కంటే మన కాలేజీకి, మన జిల్లా కాలేజీకి రిజల్ట్ వచ్చిందంటే దానికి ప్రత్యేకంగా మన మెడికల్ కాలేజీ స్టాఫ్ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తున్నారు. మన సుదర్శన్ రెడ్డి సార్ వెనకుండి వీళ్ళందరినీ, అంటే కనపడరు, 3 సింహాలే కనపడతాయి, 4వ సింహం కనపడదు, అది వెనకుండి నడిపిస్తూ ఉంటుంది. హమేషా రిజల్ట్ గురించి, క్వాలిటీ గురించి, టెక్నికల్ ప్రాక్టికల్ డెవలప్మెంట్ గురించి సార్ విపరీతంగా తాపత్రయపడుతుంటాడు. ఒక నిజామాబాద్ లో ఒక సార్ కాలేజీ తీసుకొచ్చినందుకు మీరు మన మెడికల్ కాలేజీకి మంచి పేరు తీసుకొచ్చి మన దేశవ్యాప్తంగా మంచి పేరు తీసుకొస్తారని చెప్పేసి ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇదే కాలేజీ బయట ఉంటే పేదలకు ముఖ్యంగా కష్టం అని సార్ గ్రహించారు. ఎంత పట్టుదలైనా సరే 10 సార్లు అయినా సరే కేంద్ర ప్రభుత్వాన్ని, మన గవర్నమెంట్ని, లేకపోతే అక్కడ కమిటీని ఒప్పిద్దామని చెప్పేసి సారు ఓన్గా సొంత కాలేజీ ఇది అని చైర్మన్ అడిగాడంటే మీరు అర్థం చేసుకోండి. అంత ఇంట్రెస్ట్గా తిరిగారు. ఈ అవకాశం ఇచ్చినటువంటి మన మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ గారికి, మన సూపరింటెండెంట్ గారికి, మరి డాక్టర్లకి, స్టాఫ్ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో మన సుదర్శన్ రెడ్డి గారు ఇలాంటి మంచి కార్యక్రమాలు ఎన్నో చేయడానికి ఆ దేవుడు ఆయురారోగ్య ఔషధ్యాలు ఇచ్చి మన జిల్లా ప్రజలకు ఇంకా మంచి పేరు తీసుకొచ్చేటట్టు ట్రై చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నా. ఇదే కాదు, మన పాలిటెక్నిక్ కాలేజీ కానీ, డిగ్రీ కాలేజెస్ కానీ, ఐటీఐలు కానీ, ఇంజనీరింగ్ కాలేజెస్ కానీ సారు ఎక్కడ సందర్భం వచ్చినా టెక్నికల్గా డెవలప్ అవ్వాలి, ప్రాక్టికల్గా డెవలప్ అవ్వాలి, పిల్లలకు చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగాలు రావాలి, వాళ్ళు జీవితంలో స్థిరపడాలి. సార్ యొక్క డిస్కషన్ 24 అవర్స్ అదే ఉంటుంది. ఆ ఆశయాన్ని మన జిల్లా ప్రతి విద్యార్థి కూడా మన సుదర్శన్ రెడ్డి సార్ ఆదర్శాన్ని ప్రాక్టికల్ గా తీసుకొని ఇంప్రూవ్ అయితే సార్కి అదే ఆనందం. ఆ విధంగా మన జిల్లా విద్యార్థులందరూ కూడా, మన స్టాఫ్ కానీ, టీచింగ్ కానీ, నాన్ టీచింగ్ స్టాఫ్ కానీ ఈ సందర్భంగా నేను తెలియజేసేది మన సుదర్శన్ రెడ్డి సార్ యొక్క ఆశయాల్ని, ఆయన ఆశయం కేవలం ప్రాక్టికల్ గా డెవలప్ అవ్వాలి, వెంటనే చదువు అయిపోగానే జీవితంలో సెటిల్ అవ్వాలి. ఓన్లీ 4 క్వశ్చన్లు చదివి పరీక్షకు పోయి 60%, 80% తెచ్చుకుంటే కాదు. దీంతో పాటు ఇది ఉంటూనే ప్రాక్టికల్ గా డెవలప్ అవ్వాలని నిరంతరం ప్రయత్నిస్తారు. ఆయనకు దేవుడు ఆశీస్సులు ఇవ్వాలని, చల్లగా చూడాలని, మన జిల్లాని ఇదే విధంగా ప్రతి విద్యార్థి కూడా సార్ యొక్క ఆదర్శాన్ని తీసుకొని ముందుకెళ్లాలనేది ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ వేదిక ద్వారా ఈ కార్యక్రమంలో ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సాధించడానికి అవసరమైన శ్రమను మన సార్ మీకు ధన్యవాదాలు. మాకు ఈ ముఖ్యాంశాలన్నీ చెప్పినందుకు మీకు చాలా ధన్యవాదాలు సార్. ఇప్పుడు తెలంగాణ ఉర్దూ అకాడమీ చైర్మన్ శ్రీ తాహిర్ బిన్ హమ్దాన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. నిజామాబాద్ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్, అదేవిధంగా వారి స్టాఫ్ ఆధ్వర్యాన అన్వయ సమూహం ఏదైతే ఏర్పడ్డదో ఆ సమూహానికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు ఈ కళాశాల ఆయన కళ, ఈ కళాశాలలో చదువుకుంటున్నటువంటి విద్యార్థులు ఆయన సొంత పిల్లలు అనే భావనతో 2012లో దీనికి అంకురార్పణ జరిగి 2013లో మొదటి బ్యాచ్గా అడుగుపెట్టి దాదాపు నేను అనుకుంటాను 100 మరి ఒక 300 మంది డాక్టర్లు రాష్ట్రంలో, దేశంలో ఈరోజు ఇటు ప్రైవేట్ శాల పరంగా కానీ, కళాశాల పరంగా కానీ, ప్రభుత్వ కళాశాల పరంగా కానీ లక్షలాది మంది ఎవరైతే పేషెంట్స్ ఉన్నారో వారికి సేవ చేస్తున్నటువంటి డాక్టర్లు అందరికీ ప్రజలు, మా నాయకులు, శాసనసభ్యులు, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని నడిపిస్తున్నటువంటి వ్యక్తి, వారి శ్రీమతి ఆయనను ప్రోత్సహిస్తూ ఈ జిల్లా అభివృద్ధి పట్లనే కాకుండా రాష్ట్రాభివృద్ధి పట్ల కూడా సూచనలు, సలహాలు ఇస్తున్నటువంటి వ్యక్తి.
ఎందుకంటే నేను కొద్దిగా సుదర్శన్ రెడ్డి గారితో దగ్గరగా ఉంటాను, ప్రతి అంశంలో చర్చిస్తాం. ఇప్పుడు ఆ రోజు 2012లో ఈరోజు 2020 కావాలి. పీజీ స్టూడెంట్స్ ఇక్కడ నుండి వెళ్ళిన తర్వాత దేశవ్యాప్తంగా నిజామాబాద్ మెడికల్ కళాశాల పేరు ప్రతిష్టలు రావాలనే ఆలోచన ఈరోజు ఆయన మనసులో ఉందనేటువంటి విషయాన్ని గ్రహిస్తూ మనమందరం ఒక్కసారి చప్పట్లతో కోరుకునేది ఒకటే, ఆ హాస్టల్ భవనాన్ని తమరు అనుకుంటే ప్రభుత్వ పరంగా కానీ ఏ విధంగా కానీ ఆ హాస్టల్ మీరు చెప్పాలా. చాలా సంతోషం. ఇంకో విషయం, చాలామంది మాట్లాడుతూ ఇప్పుడు రజనీకాంత్ గారు కానీ ఇంకా పెద్దలు మాట్లాడినటువంటి విషయాల్లోకి పోకుండా ఈ జిల్లాలో సుదర్శన్ రెడ్డి గారు ఉదయం 6 గంటలకు లేవగానే మొట్టమొదలు ఆయన అడిగేది పంటలు ఎట్లా ఉన్నాయి, ఫోన్ చేస్తాడు జిల్లా అంతటా మాలాంటి వాళ్ళకు. ఏం మీరు వెళ్ళారా లేదా, మేము వెళ్తే వెళ్ళాలని చెప్పాలా, వెళ్ళకపోతే వెళ్ళలేదని చెప్పాలా. ఒకవేళ తప్పు చెప్తే పట్టుకుంటాడు మమ్మల్ని. ఎందుకంటే మీరు వెళ్ళారా, బోధన వెళ్ళారా, ఆరుమూలు వెళ్ళారా, పసుపు పంట ఎట్లున్నది, ఎర్ర జొన్నలు ఎట్లున్నాయి అనేటువంటి మాట్లాడుకుంటాడు. ఒకవేళ తప్పు చెప్తే మమ్మల్ని పట్టుకుంటాడు. ఎందుకంటే మంచి మార్గంలో నడిస్తే ఈ జిల్లా అభివృద్ధి పట్ల ఆ వ్యవసాయం జిల్లా ఉంది కాబట్టి ఈ జిల్లా బాగుపడితే అందరూ బాగుపడతారనేటువంటి ఆలోచన ఆయనకు ఉంది. అందుకొరకే నిజాలో ఈ రాష్ట్రంలో ముఖ్యంగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతిరోజు తనను అడగని మాత్రం చేయడం అనేటువంటి విషయం మా అందరికీ తెలుసు. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం మేము అనుకోలే, ఇంత పెద్ద కార్యక్రమం. ఎందుకంటే ప్రభుత్వ పరంగా 3 ఉస్మానియా, గాంధీ, కాకతీయ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. కాకతీయ మెడికల్ కాలేజ్ వార్షికోత్సవానికి నేను వెళ్ళాను. నా మిత్రుడు సురేష్ రెడ్డి, అనంత్ రెడ్డి గారు అడ్వకేట్ గారి అబ్బాయి పిలిస్తే నేను ఆయనతో వెళ్ళాను. నేను ఆ రోజు పివి నరసింహారావు గారు చీఫ్ గెస్ట్గా వచ్చాడు. ఆయన విద్యావేత్త, ఆలోచనాపరుడు. ఈరోజు ఆలోచనాపరుడు సుదర్శన్ రెడ్డి గారిని మీరందరూ పిలుచుకొని ఈ కార్యక్రమ నిర్వహణ ఏదైతే ఎవరి ముఖం చూడకుండా నిర్మోహంగా తిట్టి పడేస్తాడు అంటే ఆయనకు వచ్చే బెనిఫిట్ లేదు, ఆయనకేం ఉరిగేది ఏం లేదు. కానీ మన మంచి కొరకు, మన పద్ధతుల కొరకు, మన సాంప్రదాయాలకు పెద్ద ఉంచుతామంటే బెదిరిస్తాడు. కనుక దయచేసి సాంప్రదాయాన్ని ఎంత చక్కగా మనం పాటిస్తే మన సంస్కృతి, మన గౌరవం, మన ప్రతిష్ట చక్కగా ఉంటుందని ఈ సందర్భాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే మీకు చెప్పేంత పెద్దోళ్ళం కాము అనుకుంటా. ప్రొఫెషన్ చూస్తే డాక్టర్స్ మీకు తెలిసిలో మాకు చిన్నపాటి నాలెడ్జ్ ఉంటుంది అనుకుంటాము. ఎందుకంటే ఎంత కష్టపడితే డాక్టర్ అవుతారు. ఈరోజు దట్టు మీరు గవర్నమెంట్ కాలేజీలో చదువుతూ ఉంటారంటే కాంపిటేటివ్ ఎంత పెరిగింది ఈరోజు. అటువంటి తరుణంలో మీరు కాంపిటీషన్లో కష్టపడి చదివి సక్సెస్ఫుల్గా ఇక్కడ గవర్నమెంట్ కాలేజీలో సీట్ సంపాదించాలంటే మీ అమ్మ నాన్నకి ఎంతో సాయం చేసిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే ప్రైవేట్ కాలేజీలో పోతే ఈరోజు అడ్డగోలుగా ఫీజెస్, ఆ ఫీజెస్ కట్టడానికి నిన్నగాక మొన్న నా ఇంటి దగ్గర ఒక పాపము ఎంబీబీఎస్ సీట్ వచ్చింది. కాలేజీలో 4 lakhs ఫీ పేమెంట్ చేస్తేనే సీట్ ఇస్తామంటే వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి బాగాలేక డ్రాప్ అయ్యారు. మా దగ్గరకు వస్తే నేను ఒక 1.5 ఒకరు సాయం చేస్తామని 3 ఫ్రెండ్స్ని చెప్పినా భవిష్యత్తులో మరి 4 years అంటే నాకు 16 lakhs అయితే అనుకుని నేను జాయిన్ గాను, కష్టపడి మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్ కాలేజ్ సీట్ సంపాదిస్తానని చెప్పడం. అలా సాయం చేయడంలో భాగంగా ఇక్కడ మనం కూర్చున్న తరుణంలో పెద్దలు సుదర్శన్ గారు ముందుంటారు. ఇక్కడ కాలేజ్ ఆ రోజు మంత్రి గారు తిరుపతి రావు గారు చాలా చక్కగా వర్ణించారు. రాత్రి 8-9 గంటలకు. అప్పుడు ఆ రోజు ఐ వాజ్ ద డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్, ఈ వాజ్ ద మినిస్టర్ ఆఫ్ ద మెడికల్ అండ్ హెల్త్. మేము వస్తే పోలీస్ డిపార్ట్మెంట్ పరేషాన్ అవుతుంది. మంత్రి గారు వితౌట్ నోటీస్ తెల్లదాకా మన కన్స్ట్రక్షన్ దగ్గరకు పోయి ఏమన్నా అయితే మా డిపార్ట్మెంట్ పరిస్థితి ఏంటని ఎవరికి చెప్పకుండా వితౌట్ గవర్నమెంట్, వితౌట్ సెక్యూరిటీ మేము కేవలం నైట్లో 9-10 గంటలకు వచ్చేసి ఎక్కడెక్కడ వర్క్ నడుస్తుంది, వాచ్మెన్ ఉన్నారా లేదో చూసి ఆ కన్స్ట్రక్షన్స్కి ఆ రాత్రిలో కూడా డైరెక్షన్ ఇచ్చేవారు. అంటే వారి శ్రద్ధ. అదేవిధంగా మెడికల్ కాలేజ్ స్టూడెంట్కి సంబంధించి భోజనాలు ఇబ్బంది అవుతున్నాయంటే స్వయంగా తను ఈ మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్కి మరి మీ నోటీస్ ఉందో లేదు కానీ బియ్యం పంపడం జరిగింది. కొంతకాలం బియ్యం పంపారు. కనుక ఇప్పుడు ఇంకా మాట్లాడడానికి చాలా ఇవన్నీ రెడీ ఇంకా ఎక్కువ మాట్లాడిన ఉత్తీర్ణం ఉన్నా కానీ మాట్లాడలేకపోతున్నాం. కానీ భవిష్యత్తులో మీరు ఇంకా 5-6 months అయితే బహుశా బయటకు వెళ్తే డాక్టర్స్ అవుతారు, తద్వారా వాళ్ళు పీజీ అయిపోతారు. కానీ నా చిన్న సబ్మిషన్, నా కోరిక డాక్టర్ ప్రొఫెషన్లో మీ దగ్గరకు వచ్చేవాడు
ఆతృతతో టెన్షన్లో పేషెంట్ తీసుకొని వస్తాడు. పేషెంట్ కష్టాల్లో పేషెంట్ ఉంటే పేషెంట్ కంటే ఎక్కువ అటెండెంట్ టెన్షన్లో ఉంటాడు. వాడు వచ్చిపోతే తిక్కగా మాట్లాడతాడు. ఆ సమయంలో ఎందుకు వాడు బాధలో ఉంటాడు. డాక్టర్ గారి మీద కోపడాలా, డాక్టర్ గారు తిట్టాలని ఎక్కడ కూడా ఉన్నాడు. వాడి టెన్షన్ వాళ్ళ అమ్మనో వాడు అక్కనో నాన్ననో చెల్లెలు తండ్రి ఎవడో ఆ కష్టాలు ఉన్న తరుణంలో తొందర. ఇప్పుడు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అండ్ సో శ్రీ పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి గారు, శ్రీమతి సుచరిత రెడ్డి గారు అండ్ అదర్ డిగ్నిటరీస్ ఆన్ అండ్ ఆఫ్ ది డయాస్. సో ఫ్యాకల్టీ, స్టూడెంట్స్, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్, ఏ వెరీ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. సో ఇంతవరకు మనం అనుకుంది అందరూ మాట్లాడిన వాళ్ళు. సో హానరబుల్ ఎమ్మెల్యే గారు కృషి వలన మనకి 2012లో ఇది మనకి శాంక్షన్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ మెడికల్ కాలేజ్. సో 2013 నుంచి ఫస్ట్ బ్యాచ్ అడ్మిషన్ అయింది, అందరికీ తెలిసిందే. సో సమయం తొందరగా ముగించేస్తాను కింద. సో ఎమ్మెల్యే గారిని కలిసినప్పుడు కూడా కింద మామూలుగా విడిగా కలిసినా కానీ ఏమైనా మీటింగ్స్లో కలిసినా కూడా ఇప్పుడు ప్రత్యేకంగా అంటే హాస్పిటల్ గురించి అడుగుతారు. ట్రీట్మెంట్ ఎలా వస్తుంది, పేషెంట్స్ ఎంతమంది వస్తారు, మీకు ఇంకా సౌకర్యాలు ఉందా, మీరు పేషెంట్స్కి కేర్ తీసుకోవడం కూడా ఇంప్రూవ్ చేసుకోవాలి, సజెషన్స్ ఇస్తుంటారు కదా. ఇంకో విషయం మనకి ఏంటంటే హాస్పిటల్లో కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనకి. సో డ్రైనేజ్, టాయిలెట్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఉన్నాయి. ఆయన్ని ఎమ్మెల్యే గారు స్వయంగా మనం ఆయన్ని దృష్టికి తీసుకెళ్ళకుండా ఆయన స్వయంగా అడిగి తెలుసుకున్నారు. సో ఎమ్మెల్యే గారి కృషి వల్ల మనకి దానికి 2.76 crores అమౌంట్ మనకి ఆ ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేయడానికి బడ్జెట్ శాంక్షన్ అయింది మనకి అమౌంట్. వాటిలో కొన్ని వర్క్స్ రైడింగ్, ర్యాంప్స్ దగ్గర రైడింగ్స్ పెట్టడం, బిల్స్ వర్క్స్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యి. సో ఇంకా మెయిన్ మనకి ఏంటంటే టాయిలెట్, డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది, దానికి టెండర్ స్టేజ్లో ఉంది. తొందరలో కూడా మనకి అదేంటే కాంట్రాక్టర్ ఖరారు అయిన తర్వాత మనకి తొందరలో కూడా వర్క్ స్టార్ట్ అవుతాయి. ఇది మెయిన్ మన ఎమ్మెల్యే గారి కృషి వల్ల సాధ్యమైంది. ఇంకా సో 2013లో మనకి స్టార్ట్ అయింది. ఇప్పుడు ప్రజెంట్ 2020 వచ్చేసరికి ఈ హాస్పిటల్లో డైలీ ఆల్మోస్ట్ ఇప్పుడు ప్రజెంట్ డైలీ ఓపీ 2400 వస్తున్నారు సార్. కింద డైలీ అడ్మిషన్స్ 100 నుంచి 150 మంది తీసుకుంటున్నారు. నెలకి 4000 మంది ఇన్పేషెంట్ సేవలు పొందుతున్నారు కింద. సో సర్జరీ డిపార్ట్మెంట్లో మేజర్ సర్జరీస్ నెలకి 200 అవుతున్నాయి, మైనర్ సర్జరీస్ ఆల్మోస్ట్ 900 దాకా అవుతున్నాయి. ఆర్థో, అలాగే ఆర్థో డిపార్ట్మెంట్, ఎంకల్ డిపార్ట్మెంట్లో మనకి నెలకి 100 సర్జరీస్ అవుతున్నాయి, మేజర్ సర్జరీస్. అందులో టోటల్ నీ రీప్లేస్మెంట్, కీలు మోకాల కీలు మార్పిడి కూడా శస్త్రచికిత్సలు కూడా మన దగ్గర జరుగుతున్నాయి. అలాగే పాలిట్రామా, రూట్ యాక్సిస్ లో ఏమైనా ట్రామా కేసెస్ కూడా ఏంటంటే మనం టేకప్ చేసుకోవడానికి ట్రీట్మెంట్ జరుగుతున్నాయి కింద. సో మిగిలిన రేడియాలజీ డిపార్ట్మెంట్కి వస్తే ఇంకా సిటీ స్కాన్ మనకి డైలీ ఒక 50 స్కాన్స్ దాకా. ఎమ్మెల్యే గారు ఇంత బిజీ షెడ్యూల్ ఉన్నా కానీ మా ఆహ్వానాన్ని ఒప్పుకొని ఈ అకేషన్కు రావడం మాకు చాలా గర్వకారణం సార్. చాలా చాలా థ్యాంక్స్ సార్. మీకు మేడంలు తీసుకొచ్చినందుకు ఇంకా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు మా పిల్లలందరూ కూడా. తర్వాత ఈ కాలేజ్ 2012లో స్టార్ట్ అయింది, 2013లో ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ స్టూడెంట్స్ వచ్చారు. 2013 తర్వాత మీరు ప్రతి అడుగున మీరు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏ కష్టాలున్నా, ఎట్టి సందర్భాల్లో కూడా ప్రతి ఒక్కటి మీరు దగ్గరుండి మా అందరి ప్రాబ్లమ్స్, మా కాలేజ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు సార్ మీకు. తర్వాత రైట్ ఫ్రమ్ ఇట్స్ ఇన్సెప్షన్ యూ హ్యావ్ బీన్ అ పిల్లర్ ఆఫ్ స్ట్రెంగ్త్ టు దిస్ కాలేజ్ అండ్ యూ హ్యావ్ బీన్ ఆల్వేస్ ఒక పెద్ద దిక్కులాగా మా కాలేజ్కి ఉండి మమ్మల్ని ఆదుకున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్. ఇంకొకటి 2013 తర్వాత 2013, 16, 2020 బ్యాచ్లో 100% పాస్ అయ్యారు సార్. తర్వాత 2014 అండ్ 18లో 99% పిల్లలకు రిజల్ట్ వచ్చింది సార్, 99%. 15, 17, 19లో కొంచెం తక్కువ వచ్చింది సార్, అయినా అబౌవ్ 90% ఉన్నారు. తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ మనకు 2020లో స్టార్ట్ అయ్యారు. ఒక ఫార్మకాలజీ డిపార్ట్మెంట్తో మొదలు పెట్టుకొని ఇప్పుడు ప్రస్తుతం 73 స్టూడెంట్స్ అన్ని డిపార్ట్మెంట్స్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్స్ ఉన్నాయి సార్. ఒక డెర్మటాలజీలో ఈ సంవత్సరం మేము అప్లై చేశాము, ఒక 4 సీట్స్ అప్లై చేశాము. అతి త్వరలో మనకు శాంక్షన్ అవుతుంది అన్నట్టు రావచ్చు సార్. పీడియాట్రిక్స్ డిపార్ట్మెంట్లో కూడా ఇంకా 5 సీట్స్ ఎన్హాన్స్మెంట్కి అడిగాము. ఆ రెండు డిపార్ట్మెంట్స్లో కూడా పీజీ సీట్స్ పెరగవచ్చు సార్. ఇప్పుడు ప్రస్తుతం 73 స్టూడెంట్స్ ఉన్నారు సార్, పీజీ స్టూడెంట్స్. 2020 బ్యాచ్లో 2021 బ్యాచ్లో 97.3 స్టూడెంట్స్ పాస్ అయ్యారు సార్. ఇప్పుడు 2022 బ్యాచ్ స్టూడెంట్స్ ఇప్పుడు ఎగ్జామ్స్ రాస్తున్నారు. వాళ్ళ రిజల్ట్స్ ఈ మంత్ ఎండింగ్ కల్లా వాళ్ళ రిజల్ట్స్ బయటకు వస్తాయి సార్. ఇంతే కాకుండా
మనకు బిఎస్సి కేఎన్ఆర్ యూనివర్సిటీ వాళ్ళు 2022లో బిఎస్సి ఆలీడ్ హెల్త్ సైన్సెస్ అని ఒక 110 సీట్స్ శాంక్షన్ చేయడం జరిగింది సార్. ఇప్పుడు వాళ్ళు ముగ్గురు బ్యాచెస్ 3 బ్యాచెస్ ఉన్నారు. 102 స్టూడెంట్స్ ఫస్ట్ బ్యాచ్ లో, 100 స్టూడెంట్స్ సెకండ్ బ్యాచ్ లో, 107 స్టూడెంట్స్ థర్డ్. ఇప్పుడు నానొకటే అందరికి శ్రీహరే అంతరాత్మ, ఇందులో జంతి కూడా మింతానొకటే అందరికి శ్రీహరే అంతరాత్మ, శ్రీహరే అంతరాత్మ. నిండార రాజు నిద్రించే నిద్రయునొకటే, అండనే బంటు నిద్ర నదియునొకటే. నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే, అండనే బంటు నిద్ర నదియునొకటే. మెండైన బ్రాహ్మణుడి మెట్టు భూమి ఒకటే, చండాలుడుండేటి సరి భూమి ఒకటే. మెండైన బ్రాహ్మణుడి మెట్టు భూమి ఒకటే, చండాలుడుండేటి సరి భూమి ఒకటే, సరి భూమి ఒకటే. ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు, ఇద్దరాని మహిమల దేవకీ సుతుడు. ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు, ఇద్దరాని మహిమల దేవకీ సుతుడు. కాంతుల 3 లోకాల గరుడ పచ్చ పూస, కాంతుల 3 లోకాల గరుడ పచ్చ పూస. శతమై మాలోనున్న చిన్ని కృష్ణుడు, చంతలో మాలోనున్న చిన్ని కృష్ణుడు. రమణాడినగే నమో నమో, ఆత్మారామ ఆనంద రమణ, అచ్యుత కేశవ హరినారాయణ. ఆత్మారామ ఆనంద రమణ, అచ్యుత కేశవ హరినారాయణ. హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే. మన నిజామాబాద్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ చాలా చక్కని ప్రోగ్రాం చేస్తూ శ్రీనివాస్ గారు నాతో వచ్చేసిన మిత్రులకు, ఇక్కడ ఉన్న ప్రొఫెసర్స్కు, స్టూడెంట్స్కు, ప్రెస్కు అందరికీ నమస్కారాలు. ఏదైతే ఎడ్యుకేషన్ అనేది కేవలము డాక్టర్ అనేది పేరెంట్స్ తర్వాత, తల్లిదండ్రుల తర్వాత, బాధలు ఉన్నప్పుడు, కష్టాలు ఉన్నప్పుడు, బాధలు నమ్ముతారు ఉంటాయి కానీ అసలు చేసే వాళ్ళు లేదు. ఆ కోర్సుని బాగా చదవాలి, మంచి విద్యావంతులు కావాలని నా అభిప్రాయం. మేమన్నీ చూసాం, నా ఎక్స్పీరియన్స్ లో చాలా చూసాం. ఏది చూసినా ఇప్పుడు అందరూ కోట్లగిరి నాయకులు గొప్పలు చెప్పేవాళ్ళే కానీ ప్రాక్టికల్ లేదు. నేను మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కన్నా గత ప్రభుత్వాలు కాలేజ్
జరుగుతూ పోయినాయి. ప్రిన్సిపల్స్ లేరు, టీచింగ్ స్టాఫ్ లేవు. నాకు పిల్లల ఫ్యూచర్ చెడగొడతా ఉన్నారు, అది గమనించాలని చెప్పాను యాజ్ ఎల్డర్గా. కొన్ని కాలేజీలు ఆఫ్టర్ 2-3 years ఇవన్నీ ఏదైతే మనం ఎడ్యుకేషన్ కొరకు మీకు అందరికి మంచి డాక్టర్స్ చేయడానికి ఎవరు చేస్తా ఉన్నాం? మెరిట్ స్టూడెంట్స్. ఆ భగవంతుడు అందరికి అన్ని వీళ్ళలో ఎగ్జామ్స్ రాసి మీరు సీటు గవర్నమెంట్ కాలేజీలో సంపాదించిన వాళ్ళు. మీ అటువంటి వాళ్ళకు టీచింగ్ ఎలా ఉండాలి? ఎక్కడ కూడా పర్ఫెక్ట్ ఉండాలి. ఫస్ట్ పెట్టినప్పుడు 4 సబ్జెక్టు ప్రొఫెసర్స్ లేకుంటే హైదరాబాద్ నుంచి నన్ను తెప్పించి వాళ్ళకు ఎక్కడ కూడా ఇబ్బందులు కావద్దని ఒక 6 months కంటే ఎక్కువనే మళ్ళీ ప్రొఫెసర్స్ వచ్చే వరకు చేయించాం. అదెందుకు? మీ ఫ్యూచర్ ఖరాబ్ కాదు, మీ ఫ్యూచర్తో మాకు ఏదైతే హెల్త్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తా ఉన్నారో అది ఖరాబ్ చెడిపోవద్దనే ఉద్దేశంతో చేశాం. ఇప్పటిగా మీరు మంచి ఎడ్యుకేషన్ తీసుకోవాలి. మీరు డొనేషన్ పెట్టి రాలేదు, కేవలం మెరిట్ వచ్చారు. ఆ మెరిట్ ఎందుకుంది? మీరు మంచి విద్యావంతులు కాబట్టి వచ్చారు. అప్పుడు మనకు జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నప్పుడు ఐఐటి గోరఖ్పూర్లో స్టార్ట్ చేశారు. దాన్ని ఎవరు చదివారు? అందరూ గొప్పలు చెప్తారు. ఎప్పుడు స్టార్ట్ చేశాము? మనకు స్వాతంత్రం రాదు. ఏం చేశాము? ఇప్పటికి ఉంది ఆ కాలేజ్, టాప్ కాలేజ్. సుందర్ పిచ్ కానీ, అదేవిధంగా సత్యనారాయణ కానీ మొత్తం వరల్డ్లో బెస్ట్ కంపెనీలో సీఓగా ఉంటున్నాం. వాళ్ళు ఎక్కడ చదివారు? మన భారతదేశం కదా. ఎప్పుడు? జస్ట్ 70 years క్రితం. 70 years క్రితం. ఇప్పుడు మనం ఏం ఇంప్రూవ్ చేశాం? మేము కేవలం స్పీచ్లు ఇస్తా ఉంటాం. ఇది కరెక్ట్ కాదు, బాగా స్టడీ చేయాలి. అప్పుడు ఎవరు బాగా ఉపయోగించుకోవాలి, భారతదేశం డెవలప్ చేయాలన్న ఉద్దేశంతో ఆ కాలేజీ కట్టారు. ఇప్పుడు కాలేజీ కడతా ఉన్నాం, అక్కడ లెక్చరర్స్ లేరు, ఇప్పుడు అడిగేవాళ్ళు లేరు, చూసేవాళ్ళు లేరు. మరీ గత 10 years నుంచి అయితే ఎక్కడ కూడా ఏ అడ్మినిస్ట్రేషన్ ఎక్కుంటాయి. ఐటీఏ పాలిటెక్నిక్ టెక్నికల్ నేర్చుకోవడానికి వాళ్ళకి ఏం లేదు, అక్కడ లెక్చరర్లకు లేదు, ప్రొఫెసర్స్కి లేదు. నేను విజిట్ చేశాను, నేను కలెక్టర్. ఎంత చండాలంగా ఉందంటే టీచింగ్ ఏమీ లేదు. వాళ్ళ ఫ్యూచర్ మీద కొడతాం. నేను చెప్పాను రోజు మీ అందరినీ తీసేస్తామని చెప్పాను. ఎందుకు చెప్పాను? నా పిల్లలకు, విద్యావంతులకు కరెక్ట్ విద్య ఇస్తలేదు. ఈ విధంగా ఈ ఆలోచన ఉన్న వ్యక్తులు కాబట్టి తప్పనిసరిగా నేను మరి మీకు ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఎక్కువ మాట్లాడకుండా మీకు ఇక్కడ అకామిడేషన్ ప్రాబ్లం అవుతా ఉంది. గత 10 years నుంచి ఏం చేయలేదు కాబట్టి ఒక 6 months తర్వాత ఫైనాన్షియల్లీ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి, నాకు తెలుసు. ఈ సాలరీస్ గత ప్రభుత్వాలు ఏదైతే చేశాయో పనికిరాని స్వార్థాల కొరకు చేసిన పనులు ఇన్స్టాల్మెంట్ ఇంట్రెస్ట్ జరుగుతూ ఉన్నాయి. మనకి కొద్ది ఇంప్రూవ్ రాగానే తప్పనిసరిగా మీకు సౌకర్యం కొరకు హాస్టల్ కట్టియమని చెప్తాను. నా నమ్మకం ఉంది, తప్పనిసరిగా హాస్టల్ ఒప్పుకుంటారు. అదేవిధంగా సూపరింటెండెంట్ గారు చెప్పారు, నాకు హాస్పిటల్ పోతే బాగా అనిపించారు. కలెక్టర్ దగ్గర కూర్చోండి, ఓ 2.5-3 crores ఎగ్జెక్ట్ చేసి
అంత డబ్బులు ఇప్పేయమని చెప్పారు. నేను ఒకటే హెచ్చరిస్తా ఉన్నాను, మీ డిపార్ట్మెంట్ ఇంజనీర్ సరిగ్గా పని చేస్తలేరు, నాణ్యత లేదు. ఇంజనీర్లకు హెచ్చరిస్తా ఉన్నాను, ఆ చేసే కాంట్రాక్టర్ కూడా హెచ్చరిస్తా ఉన్నాను. అవసరమైతే మీ మీద నాణ్యత లేదని కేసులు కూడా పట్టిస్తామని చెప్తా ఉన్నాను. దయచేసి అవన్నీ ఇప్పుడు మీ సూపరింటెండెంట్ గారు చెప్పారు, పైపులు బాగా వేస్తే చెడిపోవు. ఇప్పుడు నా ఇల్లు 45 years అయినా మరి మాకేం చెడిపోతలేదు, మీకు 5 years కోసం చెడిపోతా ఉంది. ఎవరు ఇంజనీర్స్ చేసిన పడతారు. కాబట్టి హెచ్చరిస్తా ఉన్నాను, ప్లస్లో రాయండి. తప్పనిసరిగా ఇటువంటి ప్రజలకు అవసరాలున్నా చేసుకోవాలి. అదేవిధంగా మీ అందరూ మంచి డాక్టర్స్ అవుతారు అనుకుంటాం, కానీ మొన్న ఏదో పోలీసు వాళ్ళు వచ్చారు. మరి ఎందుకు వచ్చారో అటువంటి నా తోలుతో అనలేదు, కానీ ఇంకోసారి రావద్దు. సమ్ పర్సన్స్ కొందరు చేయబట్టి 3-4% చేయబట్టి నా పిల్లలకు అందరికి ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. ర్యాగింగ్ అనే సిస్టమ్ మానేసుకోండి. మీరు మంచి విద్యావంతులు, బాగా మెరిట్లో ఉన్న వాళ్ళు, దాంతో ఏం వచ్చేది లేదు. మళ్ళీ ఒకసారి వస్తే నేను సిబికి చెప్తా, ఫ్యూచర్ చెడిపోతుంది. ఎందుకు ఎందుకు హెచ్చరిస్తా ఉన్నాను, మీ తల్లిదండ్రులు అనలేదు. యాజ్ ఏ ఎల్డర్గా దీనితోని మీరు సెట్ కావాలి, లేకుంటే ఇబ్బంది అయితే దాని సమ్ పర్సెంటేజ్ మనసులో విద్యార్థులకు చెప్తా ఉన్నాను. ఏమమ్మా చెప్పండి గట్టిగా. అదేవిధంగా సరిపోయింది, ఇంకేమన్నా చెప్పేది. మన కాలేజీలోకి వచ్చారు, నా స్టూడెంట్స్ బాగా ఎడ్యుకేషన్ చేస్తూ ఉన్నారు. తెలంగాణలో ఫస్ట్ సెకండ్ ఉన్నాం. ఇంకా రావాలి రిజల్ట్ 90%, 95%, 100% వచ్చినాయి. నేను సంతోషం. చదివిన విద్యార్థులు అభినందిస్తూ ఉన్నాను, చెప్పిన ప్రిన్సిపల్ అభినందిస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ ప్రోగ్రాంకు ప్రిన్సిపల్ గారు ఖర్చులకి ఏమైనా డబ్బులు లేవు అంటే పిల్లలు పెట్టుకుంటుంది. సరే 2.5 lakhs ఖర్చు ఎక్స్పెండిచర్ అయితే ఉంటుంది అనుకుంటున్నాను. భోజనాలకే కదా, నేను భోజనాలు జ్ఞాపకం మంచిది. ఫస్ట్ నేను మన కాలేజ్ స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ ఇయర్లో సెకండ్ ఇయర్లో వచ్చాను. వచ్చినప్పుడు అందరూ వచ్చి అప్పుడు మీకు మంత్లీ 3,000 ఫుడ్ మెస్ ఎక్స్పెండిచర్ ఉండే. గర్ల్స్ వచ్చి సార్ మాకు మగ పిల్లలకు ఈక్వల్ అంటున్నారు. అవునమ్మా మరి ఈక్వల్ అంటే లేదు వాళ్ళు ఎక్కువ కన్వెన్స్ ఉంటుంది, మాకు తక్కువ కన్వెన్స్ ఉంటుంది. సరే అట్లనే అని అవన్నీ కొన్ని అరేంజ్ చేశాను. కరెక్ట్ అయినా ఇప్పుడు కూడా అదే నడుస్తున్నదే లేదా? అది ఉంటే ఏమి ఇబ్బంది కాదు, మా అందరూ హెల్ప్ చేస్తారు. ఇప్పుడు నేను 2.5 lakhs మా కాలేజ్ రజనీకాంత్ నిలబడ్డా 25 ఇస్తావా మనం పెంచుతారా బాబు? 50 ఇస్తారు. మా సతీమణి సుచరిత రెడ్డి వాళ్ళు ఒక 50 ఇస్తారు. డీసీబీ బ్యాంక్ చైర్మన్ రమేష్ రెడ్డి గారు కూడా 50 ఇస్తావా? 50 ఇస్తారు. చాలా 50 మీరు వేసుకోవాలి. వేసుకుంటేనే మీకు 125 ఇస్తా. 25 ఇచ్చినావు కదా, ఇంకో 25 ఇస్తా. మాకు 25 ఇస్తాడు. కిషోర్ అని
బోధనలో బాగా కిషోర్ కానీ రజనీకాంత్ కానీ ఎడ్యుకేషన్ చాలా. రజనీకాంత్ దగ్గర బహుశా స్ట్రెంత్ 8,000 స్టూడెంట్స్ ఉంటుందా? ఇంజనీరింగ్ కాలేజ్ కూడా చెప్తారు. కిషోర్ మీ దగ్గర ఉందా? 2,700. అంటే బోధనలో ఆ రోజులు అందరికంటే నిజామాబాద్కు మాకు నేను ఎందుకు ప్రోత్సహిస్తుందంటే 30% అక్కడ ఫీచర్స్ తక్కువ తీసుకుంటుంది. ఫుడ్ కానీ ఇవన్నీ వాళ్ళు డెవలప్ చేశాం. ఆయన పేరేంటి మన పెద్ద మనిషి కామశాస్త్రి గారు. పాపం ఎడ్యుకేషన్లో బెస్ట్ పర్సన్ కామశాస్త్రి, అంతేనా? ఆయన పెద్ద మనిషిగా శాతనేది లేదు. అక్కడ హైదరాబాద్లో కొంపెనీలో ఒక కాలేజ్ పెట్టుకున్నాడు. అది ఎవరికి ఇస్తలేదు, చేంజింగ్. అట్లా వేసి సీఎం గారు కన్వెన్స్ చేసి ఆయన చాలా విద్యావంతులు బాగా ఇచ్చేస్తున్నారంటే ఆయనకు ఒకటి ఇప్పించినాం. ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు. ఇలా తప్పనిసరిగా హాస్టల్ కట్టించడానికి ముఖ్యమంత్రి గారితో కన్వెన్స్ చేద్దాం. కొంచెం టైం పడుతుంది. మీరు మట్టుకో అప్పుడు స్టైఫండ్ మీరందరూ ఏదో పేషెంట్ చేసినప్పుడు స్టైఫండ్ ఇస్తుంటే, నేను మినిస్టర్ ఉన్నప్పుడు కేవలం 8,000 ఉండే సూపరింటెండెంట్ గారు. 8,000ని నా పిల్లలు విద్యార్థులు డాక్టర్స్ సరిపోతున్నదంటే నా ఆ రోజుల్లో 21,000 చేశాం. ఇప్పుడు ఎంత ఉంది? ఈ పీజీస్ కడుగుతుంది, నీళ్ళు కడుగుతుంది 25 అంటే 4,000 పెంచదు కేసీఆర్ సార్. కష్టం ఇవన్నీ అంటే ఇవన్నీ అప్పుడు మేమే చేసినాయి. కోట్ల రూపాయలు బాకీలు పెట్టి మన నెత్తిపైన పెట్టి ఏం డెవలప్ లేదు. ఇంకోటి చెప్తా ఉన్నాం, మన నిజామాబాద్ డిస్టిక్లో గవర్నమెంట్ స్కూల్లో మనం బాగా వస్తా ఉన్నాం. మెరిట్లో వస్తా ఉన్నాం. 2,200 ఇంటర్మీడియట్ క్లాస్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. మెరిట్లో లేక నేను 25-30 ఇయర్స్ చూస్తూ ఉంటుంది. ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ గర్ల్స్ అండ్ జైంట్స్ విద్యార్థులు ఒకసారి ఇంటి నుంచి బయలుదేరిన తర్వాత కనీసం సాయంత్రం వరకు ఎక్కడ వాష్రూమ్ పోవడానికి కూడా సౌకర్యాలు అయితే అప్పుడు మేము కట్టించాం. అంటే కిడ్నీస్ మీద ఎఫెక్ట్ పడుతుందా? అప్పుడు నేను డాక్టర్ని కాదు, అవన్నీ ఆలోచించేవాళ్ళం. ఇప్పుడు కేవలం మన డిస్టిక్కే స్కూల్స్ కొరకు గర్ల్స్ సైడ్ మగపిల్లలకు 21 crores పెట్టి టైలర్స్ పెట్టించాం మనం టోటల్ డిస్ట్రిక్ట్లో. ఈ విధంగా డెవలప్ చేస్తున్నాం. కానీ ఒక్కటి డాక్టర్ పెట్టుకొని ప్లస్ డాక్టర్స్ కానీ లెక్చరర్స్ కానీ దయచేసి ఏ కంట్రీలకు వెళ్ళైనా గోబ్యాగ్ అంటున్నారు. ఆ గోబ్యాగ్ బదులు టెక్నికల్లీ మనం స్ట్రాంగ్ కావాలి. అప్పుడు ఏం చేశాడు నైరు గారు? ఐఐటి గోరఖ్పూర్లో పెట్టగానే టెక్నికల్ మనం స్ట్రాంగ్ అయ్యాం. ఆ తర్వాత డెవలప్మెంట్ లేవు. చైనాకు మనకు పోల్చుకోండి, చిన్న ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు, మనం ఏం చేస్తలేము. దయచేసి మీరందరూ ఆల్ ప్రొఫెసర్స్ కానీ టెక్నికల్ వాళ్ళు కానీ మళ్ళీ మీ ద్వారా ఏదైతే పాలిటెక్నిక్ ఐటీఐ ఉన్నదో ప్రిన్సిపల్లకు లెక్చరర్స్కు స్టూడెంట్స్కి హెచ్చరిస్తా ఉన్నాం. ఎక్కడైతే మీరు బాగా టీచింగ్ చేసి ఒక 6 months చూస్తాం, లేకపోతే కాలేజీకి తీసుకోమని కూడా చెప్పడం జరిగింది. తప్పనిసరిగా ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను, మీరు సపోర్ట్ కొట్టరు, మీరు చేస్తే క్లాసెస్ కొట్టరు, మీ భవిష్యత్తు కూడా చెప్తా ఉన్నాం. కాబట్టి తప్పనిసరిగా మీరు బాగా చదవండి, బాగా డాక్టర్స్ మంచి డాక్టర్స్ కావాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ థ్యాంక్స్, ధన్యవాదాలు.